వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగార్ రైస్ విత్ చికెన్ ఫ్రై. బగార్ రైస్లో కావాల్సిన పదార్థాలు: 1/2 kg రైస్, ఆయిల్, పలావ్ దినుసులు, ఆనియన్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, షాజీరా, పట్టా, లవంగా, అనాస్ పువ్వు, జాపత్రి, కొంచెం ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. పచ్చి వాసన పోయి నూనె పైకి తేలాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఈ ధనియాల పౌడర్ ఆనియన్స్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ వాటర్ని తెల్లనిద్దాం. ఇప్పుడు ఇలా తెల్లుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలబెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిద్దాం. టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా, బగార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, వాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, బ్లాక్ పెప్పర్, పట్టా, లవంగా, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రైలో కావాల్సిన మసాలాని ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టుకుందాం. కొంచెం మిరియాలు, పట్టా, లవంగా, ధనియాలు, అలాగే చికెన్ ఫ్రైలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకుందాం. 3 to 4 చిల్లీని కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పట్టా, లవంగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం.
ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్లోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్లో ఉండే ఈ వాటర్ అంతా బాగా ఎనికిపోయేంత వరకు చికెన్ని బాగా కుక్ చేసుకున్నాం. చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా డ్రై అయిపోయి చికెన్ బాగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన ఈ చికెన్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బగార్ రైస్ విత్ చికెన్ ఫ్రై సర్వ్ చేసుకుందాం. Thank you for watching. For more videos, subscribe to Lucky Vlogs.